డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి గారితో మాట్లాడదామా? ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా సినిమా మామూలుగా ట్రైలర్ టీజర్ చూసారు మా ఫ్రెండ్స్ అందరూ. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. అదే ట్రైలర్ చూసాము, టీజర్ చూసాము, చెప్పండి ఎక్కడ నచ్చింది అంటు సూపర్ అంటే చూసారా సార్? రమాకాంత్ రెడ్డి గారు ఈ సినిమాతో మరో లెవెల్కి వెళ్ళిపోతారన్నమాట. నెక్స్ట్ ఈ అసలు దొరకని ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ హీరోలతో చేస్తారు. సార్ నాకైతే క్యారెక్టర్ వేయాలి తప్పకుండా. ఏదే క్యారెక్టర్ కావాలా? ఓకే, డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అందరికి ఎండలు నించున్నారు. ఓకేనా? 2 నిమిషాలు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మీ హీరోయిన్ మాట్లాడతారు. ఓకే. సో అందరికీ ఒక నిమిషం అందరికీ ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సినిమాలో అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక క్రైమ్ ఉంటుంది, దాన్ని ఎవరు ఫాలో చేయదు. సో అది కన్నా ఫాలో చేస్తే నేను రెస్పాన్సిబిలిటీ కాదు, ఒక్కలే వేస్తారు. ఆ క్రైమ్ చాలా టెంప్టింగ్ గా ఉంటుంది మీకు కూడా. ఓకే, ఎందుకంటే అది జరిగితే ఏదో ఊహలు ఉంటాయి కదా అందరికి, అలా ఉంటుంది. దాన్ని ఎవరు ఫాలో చేయొద్దు. ఓకే, సినిమా చాలా బాగుంటుంది. మీకు 28th ప్రీమియర్ చేస్తా ఉన్నాము, వెళ్ళి చూడవచ్చు. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు లేనిపోయిన హింట్ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. రిలీజ్ చేయకూడదండి, అంటే అది 100% ఫాలో చేస్తారు చాలా మంది. అందుకే అది నేటర్గా ముందే చెప్తాను. చేయకూడదని చెప్తారు. చేస్తారా చేయరా మీరు? రిక్వెస్ట్. ఓకేనా? ఎవరు ఫాలో చేయొద్దు, అది సినిమా వరకే బాగుంటుంది. ఓకే ఓకే, మీకు ఇప్పుడు హీరోయిన్ మాట్లాడతారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఒకరు చెప్పండి, హీరో మాట్లాడతారు కదా? హీరోయిన్ సరే, హీరోయిన్ గారితో మాట్లాడతాం. ఆయిషా పటేల్ గారితో మాట్లాడదాం. ఓకేనా మ్యామ్? ఆయిషా పటేల్ గారు, మా కోసం సినిమా ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టర్ వైజ్ ఎలా ఉండబోతుంది, ఒక 2 minutes చెప్పండి మేడం. సారీ, ఇలా ఎండలో నిల్చోబెట్టాను. నిజంగా కష్టంగా ఉంది అండ్ మీ అందరితో చాలా మాట్లాడాలని ఉంది. బట్ ఈ సిచ్యువేషన్లో కొంచెం మిమ్మల్ని చూస్తుంటే త్వరగా ఫినిష్ చేయాలనిపిస్తుంది. అండ్ వచ్చే ముందు చెప్పారు, మన వాళ్ళు విజయవాడ పీపుల్ మన మూవీస్ని బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా సపోర్ట్ చేస్తారని చెప్పారు. ఇట్స్ రియల్లీ ట్రూ. అందరి ఎనర్జీ చూస్తుంటే మా మూవీ సక్సెస్ ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు మన బ్రో చెప్పినట్టు ఈ మూవీ ఎందుకు చూడాలి అనే దానికి జస్ట్ 2 things చెప్తాను. సాంగ్స్ చూసారా? బాగున్నాయా? లవ్ సాంగ్ బాగుందా? అమ్మ సాంగ్ బాగుందా? అమ్మ సాంగ్ కదా, అంతే. అమ్మ అంటేనే ఎవర్ గ్రీన్, ఎప్పుడు బాగుంటుంది. అండ్ మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఈ 2 songs ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్లీజ్ మంచిగా రీల్స్ చేయండి. అమ్మకి మీకు గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఉంటే వాళ్ళకి డెడికేట్ చేయండి. మీ వల్ల సాంగ్ అయితే ఈ మూవీలో మన సార్ చెప్పినట్టు మంచి ఉంది, చెడు ఉంది, 2 ఉన్నాయి. సో మంచిగా తీసుకోండి, చెడుని మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే మా మూవీలో మేము మీ అందరికీ చూపించాల్సింది ఏంటంటే, ఒక చిన్న తప్పు తెలియకుండా చేస్తే ఒక చిన్న తప్పు ప్రాబ్లం ఎంత పెద్ద చేస్తుందో లైఫ్లో అనేది చూపిస్తాము. సో అందుకని అలాంటి చిన్న చిన్న తప్పులు రియల్ లైఫ్లో ఎప్పుడు చేయకండి. ఓకేనా? అండ్ అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఉమెన్కి అయితే ది బెస్ట్ అంటే ది బెస్ట్ మన రియల్ లైఫ్లో యూజ్ అయ్యే ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ట్రస్ట్ మీ, మూవీ చూసాక మీ అందరు నన్ను గుర్తు చేసుకుంటారు. ఆ రోజు ఆయుష్ చాలా కరెక్ట్ చెప్పింది కదా అంటారు. ఎందుకంటే నాకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ సో 29th థియేటర్స్లోకి వస్తున్నాము. మళ్ళీ మీ అందరికీ మళ్ళీ కలుస్తాం సక్సెస్ మీట్లో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. లవ్ యూ సో మచ్. సో పొద్దున్నే మంచి అమ్మవారి దర్శనం కలిగింది. సో తర్వాత ఇక్కడికి వచ్చాము అండ్ మీ అందరిని చూస్తుంటే చాలా 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 ఎనర్జీగా కనిపిస్తున్నారు. ఇక్కడ మీ దర్శనం కలిగింది. సో
కలియుగం పట్టణంలో లైక్ కాలేజెస్ కి ప్రమోషన్స్ కి వెళ్తున్నాం. లైక్ ఇక్కడ మంచి రెస్పాన్స్, అసలు హ్యూజ్ రెస్పాన్స్. అందరూ ఎంత ఎనర్జీగా ఉన్నారు. అండ్ ఇంత ఎండలో కూడా అంత ఎనర్జీగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ రాగానే బాబాయ్ హోటల్లో మంచి ఫుడ్ తిన్నాము. సో మీ అందరికి ఇష్టమా బాబాయ్ హోటల్లో? సో అందుబాజే బాగుంది. అండ్ కలియుగం పట్టణంలో మూవీకి వస్తే ఇది ఒక మంచి యూనిక్ థ్రిల్లర్ ఇది. సో చిన్న క్రైమ్స్ అన్నిటిని ఒక చేసి దానికి కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చేయడం జరుగుతుంది. సో ఈ మూవీలో ఒక చిన్న మంచి మెసేజెస్ కూడా ఉన్నాయి. ఒక మంచి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉన్నాయి. సో యూత్కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. మంచి మాస్ మసాలా ఉంది, మంచి రొమాన్స్ ఉంది, మంచి లవ్ ఉంది, అలాగే ఎమోషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ ఐటమ్ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది. సో మంచి కంటెంట్ అంతా మంచి విజువల్స్తో మంచి మీ ముందుకు రాబోతుంది. 29 థియేటర్స్లోకి వస్తుంది. సో మా యూనిట్ తరఫున నా తరఫున మీ అందరికీ ఒక 50 టికెట్స్ 28 ప్రీమియర్స్ జరుగుతున్నాయి. మీ అందరికీ 50 టికెట్స్ పంపిస్తాము. సో మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు? నా పేరు నరేన్ రామ్. ఈ మూవీలో ఒక చిన్న మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. సో దానివల్ల కొంచెం స్టోరీలో చాలా టోనర్ ఉంటుంది. చూసి పాజిటివ్గా రివ్యూ ఉంటే పాజిటివ్గా చెప్పండి, నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్పండి. ఏదైనా యాక్సెప్ట్ చేస్తా. లెర్నింగ్ టైం అది. అండ్ మీ సపోర్టింగ్లో నా కెరీర్ స్టార్ట్ అవుతుంది. అండ్ కలియుగం పట్టణం మూవీలో సపోర్ట్ చేయండి ఈ టీమ్కి. అండ్ కమింగ్ 29th మూవీ రిలీజ్, అండ్ 28th ఇక్కడ ప్రివ్యూ షో ఉంటుంది. మీరందరూ వెళ్ళి సపోర్ట్ చేయండి. రెస్పాన్సిబుల్ మేము ఇక్కడికి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. చూస్తుంటే పండుగ అంతా ఇక్కడే ఉన్నట్టుగా ఉంది. అమ్మాయిలు చూడండి బాగుంటుంది, చాలా బాగుంటుంది. తెలుసు మీకు కలియుగం పట్టణంలో సో జస్ట్ 2 days అయింది ట్రైలర్ రిలీజ్ అయ్యి. టీజర్ కూడా చాలా మంచి బజ్ వచ్చింది. అదో ఇంకా మీరు చూసి మాట్లాడండి. దాంట్లో మీకేం నచ్చిందో చెప్తాను అనుకున్నాను, చూడలేదు అంటున్నారు. ఇట్స్ ఓకే, ఇప్పుడైతే చూడండి. అండ్ ఈ మూవీలో చాలా బాగుంది. అంటే అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. మూవీ చూస్తున్నంతసేపు మనకి ఒక సీన్ ఎడ్జ్ ఫీలింగ్ వస్తుంది. అంటే నెక్స్ట్ సీన్ ఏమవుతుందని క్యూరియస్ అయితే చాలా ఉంటుంది. ఆడియన్స్ గా చెప్తున్నాను ఇది. అండ్ ఇలాంటి మూవీస్ థియేటర్స్ లో చూస్తేనే బాగుంటుంది. అంటే ఓటీటీ కోసం అంటే వెయిట్ చేసి కొన్ని మూవీస్ ఉంటాయి, థియేటర్స్ లో చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. సో అండ్ మన యూత్ అయితే మీకు తెలుసు ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇందులోనే పీస్ లైక్ ఎవరు గెస్ట్ కూడా చేయలేదు. అండ్ హ్యాపీగా ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళొచ్చు. మంచి లవ్ ఉంటుంది, ఒక క్యూట్ రొమాన్స్ ఉంటుంది, ఒక ఐటమ్ సాంగ్ ఉంది. గైస్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక అమ్మ పాట కూడా ఉంది, జోజో లాలి అమ్మ అనే సాంగ్. సో బ్యూటిఫుల్ లిరిక్స్, ఎంతో బాగుందంటే వింటుంటే ఆ సాంగ్ లిటరల్లీ టీయర్స్ వస్తున్నాయి. నేను మా మదర్తో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. చూడండి, మీరందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ 29th థియేటర్స్లోకి ఇస్తున్నాము. మళ్ళీ మీ అందరినీ సక్సెస్ మీట్లో కలుద్దాం. కాలేజ్ పేరు చూస్తుంటే మా స్కూల్ గుర్తొస్తుంది. నేను చదివింది నలంద గుడ్ శాంబర్ట్ హై స్కూల్.
థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ వచ్చిన దగ్గర నుంచి మంచి వెల్కమ్ అండ్ చాలా చాలా బాగుంది. మీరందరూ కలర్ఫుల్ గా చాలా చక్కగా ఉన్నారు. ఇంత ఎనర్జీ ఎనర్జీ పర్టికులర్ మూవీ 29th థియేటర్స్ కి వస్తుంది. మీరందరూ తప్పకుండా చూడండి. ఒక మంచి యూనిక్ థ్రిల్లర్ ఇది. అండ్ అబ్బాయిలకి అమ్మాయిలకి మన యూత్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ మన పేరెంట్స్ కి కూడా మంచి ఒక చిన్న ఫీల్, మంచి సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో ఫ్యామిలీ అంతా చూడొచ్చు. సో హ్యాపీగా మీరు అందరూ 29th థియేటర్స్ లో చూడండి. మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏమన్నా తప్పులుంటే చెప్పండి, తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.